నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే ప్రవళిక. మ్యామ్, ఏంజల్ నంబర్స్ అంటుంటారు కదా, అయితే ఏంజల్ నంబర్స్లో 888 నంబర్ అనేది దేనికి ఇండికేషన్ లాగా ఉంటుంది? ఆ నంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటే ఏంటి అర్థం? అసలు 888 నంబర్ అనే దాని గురించి ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎస్ ప్రవళిక, 888 ఫేవరెట్ నంబర్ అనాలి అందరికి. మనీ మనీ అనగానే మనీ ఈజ్ హనీ అంటాం కదా. అవును. మనీ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి అంటే మనీ వల్ల చాయిసెస్ పెరుగుతాయి. అవును, ఎన్నో చాయిసెస్ ఉంటాయి. మనీ ఉంది అంటే స్పిరిచువల్ గా నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు నీ మీద అని అర్థం. సో అంత ఇంపార్టెంట్ మనీకి ఉంది. నిజంగానే మనీ చాలా ఇంపార్టెంట్. మనీ ఉంది అంటే వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్ని సాఫీగా చేంజ్ అయిపోతాయి. అంటే చాలా మంది అంటారు మనీ ఉంటేనే అన్ని ఉన్నట్టు అని చెప్పేసి. సో మనీ వల్లే అన్నీ జరుగుతాయి, మనం అనుకున్నది ప్రతిదీ మనం అంటే గోల్స్ కానీ మన అంబిషన్స్ ఏదైనా సాధించుకోవచ్చు అనేసి అంటుంటారు కదా. సో ఈ 888కి మనీకి ఏంటి కనెక్షన్? సో మనీని మేనిఫెస్ట్ చేయడానికి 888ని మనం వాడదాం. ఓకే. సో ఎప్పుడైనా మనీ అనగానే వెళ్ళి ఏదో వార్కి వెళ్ళినట్టు మనీని ఎలాగైనా సంపాదిస్తాను అని బయటికి వెళ్తాం కదా. అలా కాకుండా ముందు మనం ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మనం జస్ట్ మన ఎనర్జీని ఫస్ట్ కన్జర్వ్ చేసుకోవాలి. ఓకే. మనీ ఎనర్జీని మనము ఫస్ట్ మనలో ఒక రకంగా దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిజికల్ యాక్షన్ ఉండాలి. ఓకే. అంటే ఎలా మనం ఆ ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకోవాలంటారు? అది వైబ్రేషన్తో మనం క్రియేట్ చేయాలి. సో ఇలా చెయ్యడానికి 888 నంబర్ దోహదపడుతుంది. 888 అనగానే దట్ ఈస్ ఇన్ఫైనైట్ సింబల్. అవును. యూనివర్స్ అన్ని సైన్స్ తో అట్రాక్ట్ అవుతుంది. వాటికి భాష లేదు, వాటికి లాంగ్వేజ్ అనేది లేదు. లేకపోతే యూనివర్స్ అనగానే అది ఫేవరెటిజం, లక్ ఉండాలి, ఇలాంటివి ఏం లేవు. యూనివర్స్ లో ఓన్లీ ఒక సైన్ ఉంటుంది. 100 కోట్లు 100 కోట్ల గురించి మ్యాచ్ అయిపోతుంది. 1 crore మ్యాచ్ అయిపోతుంది. సో ఆల్ ఈజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ నడుస్తుంది అక్కడ. అంటే నేను రిలీజ్ చేసే థాట్ ఏ లెవెల్లో ఉంటే నేను దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతాను, అంతేనా మీరు అనేది? అంతే. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, మ్యాజిక్, మిరాకిల్స్ అంటాం కదా. సో ఈ థాట్ ని ఎలా తెప్పించుకోవాలి? నా దగ్గర ఉంది 100 రూపాయలు, నేను 1 కోటి రూపాయల గురించి చెప్తున్నాను అంటున్నాను కదా. సో నౌ ఈ 100 రూపాయల ఫ్రీక్వెన్సీకి 1 కోటి రూపాయల ఫ్రీక్వెన్సీకి చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నాను. సో దీనిని మ్యాచ్ అవ్వగానే నువ్వు 100 కోట్ల మనిషి అవుతావు. ఎలా ఈ గ్యాప్ని నేను ఎలా క్లోజ్ చేస్తాను, అంతే కదా. ఈ గ్యాప్ నేను క్లోజ్ చేయగలిగాను అంటే నేను కోట్లధిపతిని. అంటే మన దగ్గర 100 ఉంది అనేది మనకి లోపల ఇన్నర్ ఫీలింగ్ తెలుసు, బట్ నాకు అది కావాలి అని అంటే ఇప్పుడు ఈ ఫీలింగ్, ఈ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వవు కదా. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం కదా. సబ్ కాన్షియస్ మైండ్లో చిన్నప్పుడు మనకి ఎలా మాట్లాడుంటారంటే నువ్వు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, నువ్వు చదివితేనే డబ్బులు వస్తాయి, నువ్వు చెట్లకు కాయవు మనీ, ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్స్ని మనము ఆల్రెడీ అందులో అలా గ్రైండ్ చేసేసి అలా తాగించేశారు. సో నౌ మనం ఏం చెయ్యాలి అన్నా ఒక భయం ఉంటుంది. అయ్యో నేను ఇంతే చదివాను కదా, ఇంతే చేశాను కదా, నా దగ్గర ఇంతే డబ్బులు ఉంది కదా, నేను ఎట్లా కోట్లాధిపతి అవుతా అని ఆ థాట్కి వెళ్ళడమే ఒక మొక్క అక్కడే చంపేశాం. సో నౌ నేను అంటే మీరు ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూసుంటారు, వాళ్ళు ఇట్లా 100 కోట్లు చేసి ఉంటారు. అంటే ఎలా చేసి ఉంటారు? వాళ్ళు ఫస్ట్ మైండ్లో వాళ్ళు ఐడియాస్ని తీసుకొస్తారు. క్రియేటివిటీ అయినా ఐడియా అయినా ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. ఆ ఐడియా రావాలి అంటే మనము మనలో ఫస్ట్ మనలోని ఆ స్పార్క్ ఏంటి అనేది తెలియాలి, ఆ ప్యాషన్ ఏంటి అనేది తెలియాలి. అంటే నేను 24 గంటలు కష్టపడినా కూడా నాకు హ్యాపీగానే ఉంటాను, హై ఎనర్జీలో ఉంటాను అనే ఒక ప్రొఫెషన్ని మీరు ఎంచుకున్నారనుకోండి, అలాంటి టైంలో మీరు 20 hours పని చేసినా కూడా మీకు కదా అలసిపోరు. అది ఆ లెక్కని మీరు కనుక్కున్నారు అంటే ఎంత త్వరగా కనుక్కున్నారు అంటే నాకు ఇది ప్యాషన్, నాకు జాబ్ చేయడం ఇష్టం, నేను ఒక మంచి
టెక్నాలజికల్ పర్సన్ అవుతాను అన్నప్పుడు డూ ఇట్. అక్కడ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఎలా చేశారో వాటిని ఫాలో అవ్వండి. ఓకే, ఏమి అంతగా యూ నీ నాట్ డూ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి మంచివి నేర్చుకొని మనము అలా అవ్వచ్చు. ఓకే. అయితే ఈ 888ని నేను ఎలా వాడతాను అంటే, జస్ట్ నేను అన్నట్టు ఫిజికల్ యాక్షన్ కన్నా ముందు వైబ్రేషనల్ యాక్షన్ అనేది ఉండాలి. ఓకే. ఈ గ్యాప్ని నేను ఎలా క్లోజ్ చేస్తాను అంటే, ఫస్ట్ ఆల్వేస్ రైట్. ఎప్పుడైనా రాయాలి. ఏదైనా రాసినప్పుడు అంటే టైప్ చేయడం కదా ల్యాప్టాప్లో, మనము ఒక పేపర్ పెన్ తీసుకొని రాయాలి. ఓకే. 888 అని హెడింగ్ పెట్టండి. 888 అని హెడింగ్ పెట్టేసి, మనం చిన్నప్పుడు బుక్ పేపర్ ఇచ్చి కలరింగ్ చేయడము అన్నీ చేసేవాళ్ళం కదా, దాన్ని మళ్ళీ ఒక్కసారి పేపరు పెన్ తీసి జస్ట్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 888. ఓకే. రాసిన తర్వాత మీరు అఫర్మేషన్ రాయండి. నేను ఇక్కడ రాసింది ఏంటి అంటే, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. I am receiving 5 lakhs per month easily and continuously, consistently. I am a money magnet. చిన్న అఫర్మేషన్స్ మీకు నచ్చిన విధంగా, అంటే మీ ఫీలింగ్స్కి అది కనెక్ట్ అవ్వాలి. ఓకే. నా ఫీలింగ్స్కి ఇవి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఇవి రాశాను. ఇలా రాసి అంటే మన థాట్ ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాము, దాన్ని అఫర్మేషన్స్ లాగా రాస్తున్నాము. ఎస్. ఓకే. ఈ అఫర్మేషన్స్ కి కూడా వర్క్ షాప్ ఉంటుంది. ఎలా రాయాలి, ఏం రాయాలి, ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి, అలా చాలా విషయాలు ఉంటాయి. వీటిని కూడా మనం వర్క్ షాప్ లో క్లుప్తంగా చెప్పొచ్చు. ఓకే. సో ఇలా రాసిన తర్వాత ఈ 888 సింబల్ అన్నాను కదా, 888 ఇప్పుడు రాసిన తర్వాత నా ఫోకస్ అంటే, ఎప్పుడైనా వీక్షణ ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో. నేను చూస్తున్నాను, చూసిన తర్వాత నేను దీన్ని పిల్లో కింద క్లోజ్ చేసేసి జస్ట్ కీప్ ఇట్ అండర్ ద పిల్లో. ఓకే. పడుకునే ముందు ఒక్కసారి రోజు ఇది చూసి ఒక్కసారి చెప్పి పడుకోండి. మీరు అనుకున్న, మీరు కావాలి అనుకున్న గోల్స్ మనీతో, మనీ అనేదే కదా ఇంపార్టెంట్, మనీ ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి మనీతో మేనిఫెస్ట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 15 days మళ్ళీ దీన్ని చేంజ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే అఫర్మేషన్స్ రాయండి. సో ఇలా రాసి మీరు కాన్ఫిడెన్స్గా నేను ఏమనుకున్నా అది నేను చేయగలుగుతాను అనే ఒక ఆ కాన్ఫిడెన్స్ని, ఆ పవర్ని మీలో ఉంది అని తెలుసుకున్నారనుకోండి, 100 రూపాయల నుంచి కోట్లాది అవ్వడము చాలా చాలా సులభం అవుతుంది. అంటే ఇప్పుడు డైలీ ఒకే అఫర్మేషన్ రెగ్యులర్గా రాయాలంటారా, లేదంటే ఒకసారి రాసిన అఫర్మేషన్సే రెగ్యులర్గా చదవడం వల్ల కూడా అవుతుంది అంటారా? ఎప్పుడైనా రాయడము ఎప్పుడు అంటే, ఫస్ట్ టైం రాసేసాను, ఆ తర్వాత చదవడం ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీడే నైట్ మనం పడుకునే ముందు పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటే మనకి ఆ యూనివర్స్ అనేది కనెక్ట్ అవుతుంది అండి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు చేంజ్ చేయాలి మేము అది? ఇందులో మీరు రాసిన తర్వాత కొన్ని చేంజెస్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని రాశాను కదా, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనేది నాకు ఇంకా ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మనీ మ్యాగ్నెట్ అయ్యేటప్పటికి ఇంకా మనీకి సంబంధించిన అన్ని ఐశ్వర్యాలు రావడం మొదలెడుతుంది. ఇలా రాసినప్పుడు నెక్స్ట్ అఫర్మేషన్స్ కి వెళ్ళండి. అయితే ఈ ఐఎమ్ రిసీవింగ్ 5 lakhs పర్ మంత్ ఈజీలీ కన్సిస్టెంట్లీ అన్నాను కదా, ఈ 5 lakhs ఎప్పుడైనా నంబర్ రాసేటప్పుడు, అంటే ఒక గోల్ ఉన్నప్పుడు నంబర్ రాసినప్పుడు దాన్ని మనం రోజు 21 days రాయాలి మేనిఫెస్ట్ అయ్యేంత వరకు. ఓకే. ఓకే. సో మనం ఒక పర్టికులర్ అమౌంట్ రాసాము అని అంటే అది ఒక 21 days కంపల్సరీ 21 times 21 days రాయాలి. ఓకే. అంటే డైలీ 21 times రాయాలి. 21 days కాదు, 21 days తర్వాత కూడా మేనిఫెస్ట్ అయ్యేంత వరకు రాయాలి. ఓకే. ఓకే. అంటే మనకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది. సో ఇది ఈ ఫీలింగ్స్ ఉన్నవి మీరు జస్ట్ చదువుకున్నా, మీరు అలా బైక్లో వెళ్తున్నప్పుడు కూడా అలా చెప్పుకోవచ్చు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఓకే. ఓకే. అలా
మనము మన అఫర్మేషన్స్ని మనలోని ఒక భావనగా తీసుకురావాలి. ఎన్ని థాట్స్ మీరు పాజిటివ్ లోపలికి తీసుకురావడం అవుతుందో అంత ఫాస్ట్గా మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. అంటే మనీ అనేగానే ఒక మంచి భావన, అంటే మంచి ఒక లవ్ అనేది వచ్చిందనుకోండి, ఆ మనీని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు 888 నంబర్ కనిపిస్తుంది అంటే మనకి అంటే మనీ అట్రాక్ట్ అవ్వబోతుంది అనే సైన్ ఇస్తుంది అంటారా? ఇలా పెట్టేసుకోండి అప్పుడు నవ్వేయండి. మనీ మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, అందుకే మనీ. అంటే ఆ టైంలో ఇప్పుడు మనకి ఒక 888 నంబర్ కనిపించింది, మనం ఎక్కడన్నా బయటకి మాక్సిమం మనకి ఐదర్ ఫోన్ నంబర్స్ కానీ, లేదంటే కరెన్సీ నోట్ల మీద కానీ, లేదంటే హోర్డింగ్స్ మీద కానీ ఇలానే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ టైంలో మనం ఎలాంటి అఫర్మేషన్స్ చేసుకోవాలి? సేమ్ ఇప్పుడు మనం ఏవైతే మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఓకే, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, మనీ ఫ్లోస్ టు మీ అబండెంట్లీ, ఇలా మనకు నచ్చిన విధంగా మనీ గురించి ఆ టైంలో మాట్లాడండి. మనీతో ఒక సంభాషణని, అంటే మీ లవర్ని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయిపోయి మాట్లాడతారు, అలా ఒకసారి ఆ మనీ ఆ ట్రిప్లెట్ కనిపించింది అంటే స్పీక్ అబౌట్ మనీ, మనీ మనీ మనీ. ఓకే ఓకే మ్యామ్, 888 నంబర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రవళిక. చూసారు కదా, మీరు వైబ్రెంట్ విజయ గారిని కలవాలి, లేదు ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.